గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని, ప్రతి నెల కార్మికుల ఖాతాలోనే వేతనాలు జమ చేయాలని సిఐటియు మండల పారిశుద్ధ్య కార్మికుల అధ్యక్షులు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని సిఐటియు ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్మికులు ర్యాలీగా బయలుదేరి గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులు వారి యొక్క సమస్యలపై గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు కార్మికుల అకౌంట్ లో వేస్తామని హామీ అమలు చేయలేదని, పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులు వారి సమస్యలపై గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు కార్మికుల అకౌంట్ లో వేస్తామని హామీ అమలు చేయలేదని, పెండింగ్ లో ఉన్నటువంటి వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని గ్రామ పంచాయతీ కార్మికులు ఎంపీడీఓ కార్యాలయంలో అధికారికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ వర్కర్ యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ, పెండింగ్ లో వేతనాలు చెల్లించాలని, అలాగే ప్రతి నెల కార్మికుని అకౌంట్ లో జీతాలు జమ చేయాలని, కార్మికులకు ఇన్సూరెన్స్, ప్రమాద బీమా, ఎక్స్గ్రేషియా వంటి చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు చిఫ్నేర్ శ్రీనివాసరావు, సిఐటియు మండల అధ్యక్షులు శ్రీనివాస్ బాబు, లక్ష్మణ్, రాజయ్య, రాజు, సుధాకర్, భిక్షపతి, స్వరూప, అమృత, అన్ని గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. ఒకటి తారీఖు నాడు ఎలా జీతం పడుతుందో ఈ పారిశుద్ధ కార్మికులకు సుతా అదే ఒకటి తారీఖు నాడు జీతం పడే విధంగా మీరు గవర్నమెంట్ నుంచి స్పెషల్ జీవో తీసుకొచ్చిన అంటున్నారు. మరి మన 1 తారీఖు ఇవాళ 7 తారీఖు, ఈ 7 రోజులలో ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి జీతాలు పడ్డాయి. కానీ పారిశుద్ధ కార్మికులకు ఇవాళ జీతాలు వల్లే ఒక్కొక్కరికి 4 నెలల జీతాలు రావాలి. కాబట్టి ఆయనకి ఎందుకు మాకు జీతాలు చేసిన కష్టాలే రాకపోయే ఏం చేసి పని చేయమంటావు? మేము ఇంతగానో తిరుగుతుంటే ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి మమ్మల్ని ఒకసారి గుర్తించుకోర్రి. మీరు ఎప్పుడు మురికి చేతుల్లో మేము పని చేస్తుంటేనే మీకు అన్ని శుభ్రత కనబడుతుంది. మేము చేయకపోతే శుభ్రత ఉండదు. ఒకసారి మమ్మల్ని గుర్తించుకోర్రి. మాకు జీతం కనీసమైన వేతనం పెంచుతున్నారు. అది మీరు అన్న మాట ప్రకారం పెంచండి. మాకు కరెక్ట్ నెల నెలకు సాలరీ స్కేల్